శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మరి గత వారం ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ఇప్పుడు 5 గ్రహాలు మీకు లాభస్థానంలో ఉండడం జరిగింది. మరి కుజుడు తృతీయ స్థానంలోకి మారడం జరిగింది. అంటే ఇంచుమించుగా మీకు అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అంటే నిజంగా వృషభ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే మీకు ఈ వార ఫలాలు మాస ఫలితాలు ఇవన్నీ కూడా కొన్ని రోజుల దాకా మీరు చూడకుండా ఉంటేనే మంచిది. అంటే ప్రతిదీ కూడా మీకు ఖచ్చితంగా అనుకూలంగానే ఉంటుంది, ఆర్థిక పరంగా లాభసాటిగానే ఉంటుంది. కాబట్టి మీరు ఏదన్నా ప్లాన్ చేసుకుంటే ఎక్కడ స్థిరాస్తి కొనాలి, ఎటువంటి వాహనం కొనాలి, లేదంటే ఎటువంటి బంగారు నగలు కొనాలి, పిల్లల్ని ఎక్కడ ఏ స్కూల్లో ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఆ విషయాలు మాత్రం ఆలోచించండి తప్ప డబ్బు గురించి మాత్రం మర్చిపోండి. మీకు అనేక రకాల సోర్స్ ద్వారా ఆర్థిక పరంగా అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సింపుల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 5 గ్రహాల్లో మళ్ళీ కొద్ది రోజుల్లో మారబోతున్నటువంటి రవిగ్రహం మీకు షష్టాధిపతిగా లాభస్థానంలో పంచమాధిపతి బుధుడితో కలిసి ఒక లక్ష్మీ యోగాన్ని, ఒక ధనయోగాన్ని, అలాగే బుధాదిత్య యోగాన్ని ఏర్పరచడం జరిగింది. ఇది విద్యార్థులకి చాలా ఉన్నతమైనటువంటి అదృష్టం మాట. కొద్దిపాటి ప్రయత్నంతో మీరు చాలా ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు మీకు స్కాలర్షిప్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే డబ్బులు లేకుండా అయ్యో ఎలాగండి మెడిసిన్ సీట్ వచ్చింది, మనీ ఇబ్బంది ఉందని మాత్రం మేము ఏం దిగులు పడక్కర్లేదు. కంపల్సరీగా మీకు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏదైనా ఒక మంచి కాలేజీలో 100% సీట్ రావడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ విద్యార్థులకి. ఇక శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు రాస్యాధిపతిగా, పైపెచ్చి మీకు షష్టాధిపతి. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన సహకారం అందుతుంది. వీటికి అన్నిటికన్నా ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క సామర్థ్యానికి తగినట్టుగా గొప్ప గొప్ప అవకాశాలు, అలాగే మీ యొక్క రెమ్యునేషను, మీ యొక్క ఆదాయం కూడా 100% పెరుగుతుంది. ఎక్కువగా వృషభ రాశికి కళారంగం వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. టీవీ, సినిమా, మీడియా రంగం వాళ్ళు ఎక్కువ మంది ఈ వృషభ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి శుక్రుడు మరి ఉచ్చలో వక్రించి 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఎలాగంటే చూడండి, ఎమ్మెల్యే అయ్యాడు, క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు, ఇంకా కేంద్రంలో పదవి కూడా ఉన్నట్టుగా అంత గొప్పగా శుక్రుడు బలంగా ఉండడం వల్ల మీకు 100% వ్యక్తిగత సామర్థ్యంతో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే మీరు ఏదన్నా వారసత్వంగా ఇండస్ట్రీలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్న వారికి ఇది చాలా గొప్ప అవకాశంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు నృత్య కళాకారులైనా, సంగీత కళాకారులైనా, ఏ సంబంధించిన వృత్తిలో ఉన్నా కంపల్సరీ గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక కుజుడు కంపల్సరీగా మీకు 3వ స్థానంలో వచ్చినప్పుడు ఏమిటంటే ధైర్యం పెరుగుతూ ఉంటుంది. మీరు ఏమాత్రం నిరాశ చెందక్కర్లేదు. ఏమాత్రం మొగమాటం లేకుండా మీకు వచ్చినటువంటి విద్యని ప్రదర్శించడం ద్వారా 10 మంది నుంచి అటు మంచి గుర్తింపు వస్తుంది. మీకు మీరు ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక ఫైనల్గా రాహువు శని ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి, సినిమా ఇండస్ట్రీస్కి, సాఫ్ట్వేర్ కంపెనీలకి, అలాగే రైల్వే, మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో రైల్వే డిపార్ట్మెంట్లో ప్రవేశించాలన్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా, లేదు మీకు మీరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నా, ఒక సినిమా తీయాలనుకున్నా, ఇంతకు మించిన అవకాశం మీకు మళ్ళీ ఈ జన్మలో అంటే ఈ జీవితంలో వస్తుందని అనుకోవద్దు. అందువల్ల ఏంటంటే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు మీరే సమర్థవంతంగా పోషించుకునేలాగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే రాహుకేతు బంధంలో ఉండిపోవడం వల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు ఏదైనా సహకారం అవసరమైతే తీసుకోవడం, తగు విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆగిపోయినటువంటి పనులు అంటే ఇది పని ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఏ కారణం వల్ల ఆగితే దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల అది కూడా మీకు తొలగి చాలా సక్సెస్ఫుల్గా మీ యొక్క జీవితం మారబోతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ 6
మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది. ఏప్రిల్ 12 పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే శ్రీరామనవమి 2 కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది. ఎవరైతే ఈ శ్రీరామనవమి అది కళ్యాణం జరుగుతుంది, ఫర్ ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు. దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది. అది ఎంతదైనా వాళ్ళ అర్హతను బట్టి లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే కళ్యాణం కావాల్సినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామనవమి అంటే మీరు భద్రాచలంలోనే కాదు, ఎక్కడ ఏ పందిరిలో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబ్రాలు మీ తల మీద పడేలా చూసుకోండి. లేదంటే కొన్ని తలంబ్రాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావలసి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా 100% వివాహం జరుగుతుంది, అటు ఉద్యోగం కూడా లభిస్తుంది. అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడి కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక 6 నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు. మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కావాల్సిన వారికి అనుకూలంగా ఉంది. ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ 12 పౌర్ణమి. అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు అంటే మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట. చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు, లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, కంపల్సరీగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి. అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట. విన్నా పర్లేదు, జాగ్రత్తగా కంపల్సరీగా ఈ 2 చేసి చూడండి. ఈ 2 నియమాలు మీరు నియమంగా చేస్తే 100% మీకు అటు వివాహం, అటు ఉద్యోగం, ఇటు ఆర్థిక సమస్యలు 100% తొలుగుతాయి. అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట. అంటే ఒకరి మాట ఒకరికి వినకపోవడం, ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్య భర్తని ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలంటే ఏముంది 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారన్నమాట. మాకేం చేయలేదు, మమ్మల్ని చూడలేదు, ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నబుస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అయినట్టు. మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు, వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు, చంద్రుడు యాక్టివేట్ అవుతాడు. దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా 100% సాల్వ్ అవుతుంది. స్వస్తి.